లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పొలిమేర సినిమా మించిపోయే ట్విస్టులు, వసుధను మరిపించే సీన్స్ అక్కడ ఎన్నో జరుగుతున్నాయి. విరూపాక్ష లాంటి అర్ర డ్రామా కాదు ఇది, కాంచ లాంటి కల్పిత కథ కాదు. మనుషులను హత్య చేస్తున్న మోస్ట్ వాంటెడ్ గోస్ట్ మిస్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరు జిల్లాలోని పెద్దబయలు మండలంలో ఉన్న చుట్టుమెట్ట అనే చిన్న గ్రామం. ఇది అడవికి దగ్గరలో ఉంటుంది. రోజువారి కూలి కలుషిత లేని మనుషులు ఆ ప్రాంతంలో ఉంటుంటారు. అయితే ఒక రోజు ఏమైందంటే, ఒక మహిళ అనుకోకుండా రాత్రికి అడవిలోకి వెళ్ళి పెద్ద పెద్ద కేకులు అరుపులతోని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ సౌండ్ విని ఊరి ప్రజలందరూ వచ్చి ఏం జరిగిందని చూశారు. అక్కడైతే ఏమి లేదు, కానీ అరుపులు కేకలతో వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె నెక్స్ట్ డే నుంచి వింత వింతగా ప్రవర్తనలు, వింత వింత అరుపులు చేస్తుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి, విలేజ్లో ఓ భూత వైద్యుని పిలిపించారు. భూత వైద్యుడు చూసి ఈమెకు దయ్యం పట్టింది, ఈమె దయ్యం వదిలిస్తాను అని ఈ మన సినిమాలో చూస్తుంటాం కదా, పొలిమేర సినిమాలు, ఈ మధ్యలో వచ్చిన పొలిమేర సినిమా పెద్ద హిట్ అయింది. దాంట్లో అంతా సెట్టింగ్ చేశారు, పూజ సెట్టింగ్, అన్ని కుంకుమ పసుపు నిమ్మకాయలు అట్లా సెటప్ చేశారు. మరి ఆమె పట్టుకోవడానికి ఒక మనిషి ఉండాలి, నేను ఆమెను భూతాన్ని నేను వదిలిచ్చేస్తానని చెప్పాడు. వాళ్ళు పూజ స్టార్ట్ కాగానే ఆ టైంలోనే ఇద్దరు అపస్మారక స్థితిలో వెళ్ళిపోయి చనిపోయారు. వాళ్ళకి ఇంకా భయం పట్టుకుంది విలేజ్ వాళ్ళకి అందరికీ. అమ్మో, దయ్యం భూత వైద్యుని కూడా చంపేసిందని ఇంకా గజగజ వణకడం స్టార్ట్ చేస్తే ఈ విషయము మెల్లగా గవర్నమెంట్కి తెలిసింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్లనే వీళ్ళు మానసికంగా ఆందోళన చెందుతున్నారని ఒక మెడికల్ టీంను పంపించింది. ఊరి ప్రజల మొత్తం మెడికల్ టీం చెక్ చేసింది. ఎవ్వరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఊరికే వీళ్ళు భయపడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక నెక్స్ట్ డేనే మళ్ళీ నలుగురు అస్వస్థతకు గురయ్యారు, చాలా సీరియస్గా సిక్ అయిపోయారు. ఇది గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే ఇది 100% ఇది దయ్యం చేస్తున్న పని, మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరా అని వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామనే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఈ గవర్నమెంట్ కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకున్న భయాన్ని పోగొట్టాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా జరుగుతున్నాయి అనుకో 100% ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఊరు వల్లకాడైపోతుంది. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంపల్సరీ. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవ్వరు ఏం చేసినా ఈ ఉచిత పథకాల కంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఈ మూడే జరగాలి. ఈ ఎడ్యుకేషన్ లేక వల్లనే ఇలాంటి మూఢనమ్మకాలతోని వీళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు.